మటన్ కీమా రెసిపీ. మటన్ షాప్లో ఇలా మటన్ కీమాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తారు. హాఫ్ కేజీ మటన్ కీమాకి 4 ఆనియన్స్, 5 to 6 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్లో వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి 8 to 10 minutes వరకు పడుతుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో కరివేపాకు కొంచెం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కింద అడుగంటేస్తుంది. ఆ తర్వాత మటన్ కీమా వాష్ చేసి పెట్టుకున్నది కుక్కర్లో వేసుకొని ఒకసారి తిప్పుకోవాలంతా. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం తిప్పుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకొని సిమ్లో పెట్టి 2 to 3 minutes వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 200 ml వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం గరిటెతో తిప్పేసి చుట్టుపక్కల అంటుకున్నదంతా కిందకి అనేసి అంతా దగ్గరగా చేసుకుని ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలి. విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వరకు రానివ్వాలి. ఆ తర్వాత విజిల్ తీసేసి ఆవిరి మొత్తం పోయాక విజిల్ తీసేసి కుక్కర్ మూత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో వాటర్ దగ్గరికి అయ్యే వరకు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. నీళ్ళు మొత్తం దగ్గరికి అయిపోయే వరకు ఇలా ఉండనివ్వాలి హై ఫ్లేమ్ మీద. ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి స్పూన్ తోటి తిప్పేసుకుంటే మటన్ కీమా రెసిపీ రెడీ అయిపోయింది.